హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే బాదం కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలేంటో చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక 20 వరకు బాదం పప్పుల్ని ఈ విధంగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల తొందరగా నానిపోతాయి, పొట్టు తొందరగా వస్తుంది. ఇప్పుడైతే వాటికి పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఒక 3 యాలకులు, ఒక పావు కప్పు వరకు పాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్, ఒక పావు కప్పు వరకు పాలు కూడా పోసుకొని ఉండలనేవి లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా పాలలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మిగతాదంతా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కాచి చల్లార్చిన పాలు యూస్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా పచ్చి పాలైనా యూస్ చేసుకోవచ్చు. పాలు అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టుగా ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు పాలల్లోకి ఇందాక తయారు చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే పాలల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పాలల్లో ఈ బాదం పేస్ట్ని బాగా ఉడికించాలి. ఈ పాలు మరిగేటప్పుడు సైడ్స్కి అంటుకున్న మీగడని కూడా స్క్రాప్ చేసుకుంటూ పాలల్లో వేసుకుంటూ ఉంటే ఆ పాలలో చిక్కదనం ఎండ్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు బాదం పేస్ట్ బాగా మరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాల మిశ్రమాన్ని అయితే మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అప్పుడు పాలల్లో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిశ్రమం వేసేటప్పుడు పాల కింద ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. సో ఎందుకంటే ఈ కస్టర్డ్ మిశ్రమం వేయగానే ఆటోమేటిక్గా పాలు అనేవి చిక్కగా అయిపోతాయి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు అయితే బాగా మరిగించుకోవాలి. ఈ సైడ్స్కున్న మీగడ్ని పాలలో వేసుకుంటూ మరిగించుకోండి. మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం చిక్కగా అయింది. ఒక 5 నిమిషాలకి ఇలా చిక్కగా అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులను అయితే ఈ పాలలోకి వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ క్రంచీగా టేస్టీగా ఉంటాయి. వద్దనుకుంటే స్కిప్ చేయండి, సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే. ఇప్పుడైతే ఇలా మరిగించుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి, పక్కన పెట్టేసి ఇప్పుడైతే కుల్ఫీ తయారు చేసుకోవడానికి కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవాలి. ఈ కుల్ఫీ మౌల్డ్స్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాదం పాల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వీటిల్లోకి ఫిల్ చేసేసుకొని పైన కవర్ చేసుకోవాలి. సో కవర్ ఉంటే కవర్ తోటి కవర్ చేసేసుకొని పైన స్టిక్స్ పెట్టుకోవచ్చు. దీనికి పైన నాకు అయితే క్యాప్స్ వచ్చాయి. సో క్యాప్స్కి అయితే నేను చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఈ కుల్ఫీ స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్, అవి పెట్టుకున్నాను. మీరు కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే ఈ విధంగా టీ గ్లాసెస్ ఉంటాయి కదా, మనం ఇంట్లో తాగే టీ గ్లాసెస్, వాటిని యూస్ చేసుకోవచ్చు. లేకపోతే టీ కప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, డిస్పోజల్ కప్స్. సో వాటిలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా ఫిల్ చేసుకొని నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం మిశ్రమం మిగిలిందని చెప్పేసి ఈ విధంగా కూడా చేస్తున్నాను. మనం ఆల్రెడీ బయట ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా, మట్కా కుల్ఫీ తెచ్చుకున్నప్పుడు దాంట్లోకి అయితే ఈ విధంగా ఫిల్ చేసేసుకొని పైన కొంచెం నట్స్ వేసేసి ఈ విధంగా పైన ఒక కవర్ తోటి ఇలా కవర్ చేసేసుకుని టైట్గా కట్టేసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత ఫస్ట్ అయితే కుల్ఫీ మౌల్డ్స్ని బయటికి తీసేసుకొని ఒక గ్లాస్లో వాటర్ పోసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు, జస్ట్ అలా డిప్ చేసి తీసేయండి సరిపోతుంది. ఎందుకంటే సో కొంచెం అది కుల్ఫీ అనేది లోపల నుంచి తొందరగా డీమౌల్డ్ అవ్వాలి అంటే ఒక 2 మినిట్స్ ఇలా డిప్ చేసేసి తీసారంటే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ మౌల్డ్స్ అనేవి మనకి డీమార్ట్లో కూడా దొరుకుతాయి. సో అవైలబుల్గా ఉన్నాయి, తెచ్చుకోండి. మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఈ మౌల్డ్స్ అనేవి మన దగ్గర ఉంటే. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. సో మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కువసేపు ఉంచారంటే తొందరగా కరిగిపోతుంది. జస్ట్ అలా డిప్ చేసి తీసేయండి. నేను చిన్న మట్టి కుండలో వేసుకున్నాను కదా, సో అది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కూడా మనం మట్కా కుల్ఫీ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను కొంచెం ఇంకా మిశ్రమం మిగిలితే ఇలా టీ కప్స్లో వేసుకొని చేసుకున్నాను. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉండి కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఈ కుల్ఫీ మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం కుల్ఫీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బాదం ఫ్లేవర్ తోటి
అండ్ కస్టర్డ్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ కూడా చేసుకోవడం, అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా అయిపోతుంది. సో తప్పకుండా మీరు ఈ సమ్మర్లో ఈ కుల్ఫీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి.